మీరే వరి కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపుటంకరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమని పోలీసుల్ని పంపించాను. నమస్కారం. రండి రండి, వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా. నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకు ఎలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్కా, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్పా? సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్క సార్. ఇది సరే, అది అదే ఇది సార్. అదే ఇదే? అవును సార్. నో, అది అదే ఇది ఇదే. అదేది? అదే ఇది సార్. అదేది? అదే ఇది సార్. అదే అదే ఇది సార్. అదే ఇది. నీకు దొరికిన వజ్రపుటంకరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి. నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపుటంకరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తాను సార్. పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిది సార్. ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు, డైనింగ్ టేబుల్ అమ్మా ఇటేనా? వస్తాను సార్. పద బాబు. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీటు లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు రెండో పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతినే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా గీతం బ్రవీత ప్రవీత. మరోసారి తత్తు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను తెలుగో ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం పెట్టండి. ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి, మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేత కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటే డబుల్ వర్క్ వల్ల రెండిళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. చెప్తానండి. అయ్యో మిమ్మల్ని, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడడం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటిదాని కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నానే వాళ్ళు లేని అనాథని.
నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు. అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. అసలు నేను స్టేషన్ రావడం ఏంటి? అసలు ఇక్కడ సీఏ ఎవరు? సార్ నమస్తే సార్. అసలు ఏమనుకున్నావే నువ్వు? సార్ అయ్యో బాబోయ్, నా ఓటు బ్యాంకు ఇతను లోపలేసేయండి. సార్ ఆడు మామూలు దొంగ సార్. అతను బయటికి తీసుకురా. రేయ్, వదలండి బయట. నా ఓటర్ని లోపల పెడతారా? రాదాసు రా రా రా. ఏమయ్యా కాకి బట్టలు వేసుకుని సరిపోద్దా? ఎమ్మెల్యే గారికి మామూలు గారికి డిఫరెన్స్ తెలీదా నీకు? ఎమ్మెల్యే కార్ ఏంటి సార్? నేను చెప్తూనే ఉన్నాను సార్, ఇది ఎమ్మెల్యే గారి కారు కాదు, కాబోయే ముఖ్యమంత్రి గారి కారు. సార్ ఆడు చెప్పేది పచ్చి అబద్ధం సార్. మీరు గెలవాలని ఓట్లు వేయించిన వాడిని సార్, మీకు అబద్ధం చెప్తానా చెప్పండి? చెప్తాడు సార్. ఆయన నమ్మొద్దు సార్. నమ్మండి సార్. సార్ 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 ఏంటిది చిన్నపిల్లోడ్లాగా? ఒరే, నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాకా పట్టడానికైతే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ ఆడు చెప్పేది అబద్ధం సార్. వినారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది. ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్. అధికార దుర్వినియోగం చేసినందుకు సీఐని సస్పెండ్ చేయాల్సిందే సార్. యువర్ సస్పెండెడ్ అయ్యా. సార్ ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. సార్. తమ్ముడు నువ్వు హ్యాపీయా? ఓన్లీ మొత్తం హ్యాపీ సార్. అమ్మయ్యా, నా భార్య కోరిక తీరింది. నా నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ హ్యాపీగా ఉంది. ఒరే, నేను ముఖ్యమంత్రి అయి కలుస్తానే. నేను అప్పుడు కలవను సార్. మళ్ళీ ఏమైందిరా? మీరు ప్రధానమంత్రి అయినా కలుద్దామని సార్. అందివే, ఇక్కడ ఉంటే నీ అభిమానాన్ని తట్టుకోలేమయ్యా. నీకు దండం. పిఏ సార్ ఏంటి థింకింగ్? అదేంట్రా సస్పెండెడ్ అని ఒక ముక్క తప్ప ఇంకేం అర్థం అవ్వలేదు. అన్యాయంగా నా ఫ్రెండ్ ఒంటి మీద చేయేసావుగా, దాని రియాక్షనే ఇది. రేయ్, ఇది కూడా అర్థం లేదురా నాకు. రేపటి నుండి నీకు డ్రెస్ ఉండదుగా, తీరిగ్గా ఆలోచించుకో. డబ్బులు ఎవరారా? పాస్ కాల అలా నా గదిలో డబ్బు కొట్టేసి ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుంటా. చెప్పలేడు రకములు. నిద్రలో ఉండగా కొట్టినది, నిద్ర లేపి మరి కొట్టినది. కొడుకులు 2 రకములు, డబ్బు దాచుకునే కొడుకు, డబ్బు దోచుకునే కొడుకు. ఏ డబ్బు? ఏ డబ్బా? అక్కడ నా రూమ్ లో దోచుకున్నా. ఆపు జనక, నిన్న పొద్దుట్టుంచి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇక కొట్టొద్దు. ఇక దెబ్బలు తింటారగి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థల కూడా లేదు. నా కొడక హరికథలు చెప్తున్నా. ఏమండి? డాక్టర్ గారా? నమస్కారం. నమస్కారం. బాగున్నావు బాబు? బాగున్నానండి. ఏమిటి ఇలా వచ్చారు? మీ అందరికీ నమస్కారం పెట్టుకుపోదామని. నమస్కారం. ఏమిటి అలా మొహాట పడుతున్నారు? చచ్చా, మొహాటం ఏం లేదండి. ఏదైనా పని మీద వచ్చారా? పని అంటే పని. పర్వాలేదు, చెప్పండి. అవునవును, చెప్పాలి కదా. అదేంటో చెప్పబాయ్. అదే జానకి. ఎవరు? మా జానకి ఏం చేసింది బాబు? జానకి ఏం చేయలేదండి, నేనే చేశాను. ఏం చేశావు? అదే ఆపరేషన్. ప్రేమించాను. ఏమిటి? జానకిని ప్రేమించావా? అవునండి, ప్రేమించాను. ప్రేమిస్తే మాకు చెప్తావేంటి? పైకి వెళ్ళి జానికి చెప్పు. మెట్లటండి పైకి. అటు. ఏమిటి అలా చూస్తున్నారు? ఆపరేషన్ చేసిన కంగారులో ప్రేమించేసి ఉంటాడు. అమ్మాయికి తెలిసిందో లేదని కంగారు పడుతూ చెప్పడానికి వచ్చాడు. దానికి మీరెందుకు అంత కంగారు పడిపోతారు? కర్మ, వీడికి దొరికిపోయినట్రా బాబు. వీడి కోసమే ఎంబీబీఎస్ చదివినట్టున్నాను. జానకి, ఏమిటి ఇలా వచ్చారు? అవును, ఎందుకు ఇలా వచ్చాను? నీకు ఆపరేషన్ చేశాను కదా, హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు వచ్చింది చెక్ చేయడానికి కాదు, నేను చెప్పింది చెప్పడానికి. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఐ లవ్ యూ. నీకు అర్థం అవ్వలేదు కదా, అన్ని భాషల్లోనూ చెప్తాను. హిందీ, మైనే ప్యార్ కియా. తెలుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కన్నడం, ನಾನು ನಿನ್ನೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀನಿ. ತಮಿಳು, ನಾನು ನಿನ್ನೆ ಕಾದರಿக்கிறேன். ಮಲಯಾಳಂ, ഞാൻ നിന്നെ ಪ್ರೇಮಿക്കുന്നു. ಒರಿಯಾ, ಮಾತೊಟ್ಟೆ ಬಲ್ಲ ಬೋಚಿ. ಮರಾಠಿ, मी तुला खूप आवडते. बंगाली,
आम्ही तुम्हाके भल्ला भाषी गुजराती तन्ने प्रेम खर्च सिंधी मा तस्सा प्यार ती करत पंजाबी मैं तेनु प्यार कर दी जर्मनी ईच लीव डिश डच इग इलागर जिग వెళ్ళొస్తా కాఫీ పొలక పోసుకున్నావా అప్పుడప్పుడు వస్తుండు అలాగే వస్తానండి ఏమనుకోకండి బావగారు, బావగారా కొంచెం రఫ్ గా బిహేవ్ చేసి రఫ్గానా ఐ లవ్ యూ అని చెప్పేశాను. చెప్పేస్తే ఇంకెందుకు బయలుదేరు. సార్ జైలుకి టైం అయింది. ఉండా నాన్న, ఏంటన్నా? నాకు జైలుకి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. అదేదో స్కూల్కి పెడుతున్నట్టు అంత హ్యాపీగా చెప్తాడేంటి?